చల్లగా కాపాడు తండ్రి. నన్ను వీరమాతగా వీరపత్నిగా చేయమని సర్వదా మేము వేడుకుంటున్నాను స్వామి. ఓం హర శంకర దైవ చింతనలో పడి తమరు వచ్చినది గమనించలేదు. హారతి తీసుకోండి స్వామి. నాథ, తమ వదనము నెడిందులకు విచారగ్రస్తమై ఉన్నది. సేవకురాలు కారణమడగవచ్చున? విచారం నాకు తగినంత కారణము లేకపోలేదు దేవి. మీకు విచారమా? మరేమీ అపాయము లేదు, కానీ నిధులలో నెమ్మి వహింపగా నోచుకొని కర్మ రాచరికము సభవేలయని అన్న సరస భార్యను కూడా రోచిపోవు మతం రాచరికము
బ్రతికించు పృథ్వీ రాచరికము స్వప్నముననేమి శాంతియు సౌఖ్యమునన ఎక్కిదో అని నైన ఊహించరాని దుఃఖ భరిత జన్మము ఈ నెత్తురులకు రాజరికము కంటే నరకము మేలు. రాజరికము ఎంత నీచమైనదో ఎంత కఠినమైనదో నీవు ఎరుగవు బాల. నాథ, మనకిప్పుడంటే యుద్ధములేమీ లేవు కదా. అయినా అసమాన విక్రమ సింహులకు మీపై కదలమునకు కాలుదివు వారెవరు స్వామి? మన పైన కాదు దేవి, మరి గండికోట రాజుల పైన శత్రువులు దండెత్తినారట. వారి సహాయార్థము మేమిప్పుడే సేనలతో పైనము కావాలనని అన్నగారు ఆజ్ఞాపించినారు. అందులకేనా ఇంత విచారము? మరింకేమో ననుకుంటుంది. అయినా కథన సూరులైన మీకు యుద్ధం అనగా మంచినీటి ప్రాయమే కదా, మరి విచారం ఎందులకు స్వామి? యుద్ధము చేయవలేనని మేము విచారించట్లేదు దేవి. కత్తులతో ఆటలాడుట మాకు చిన్ననాడే వెన్నతో పెట్టిన విద్య. అవును కదా. అందును పానుగంటి సూర్యులతో ఏ కోశమునైనా పిరికి రక్తము ప్రవహించదని ప్రపంచమునకే తెలియను. కానీ నవమాసములు నిండినట్టి ప్రథమానం సర్వత్రి ఉయ్యాలపై నా ప్రసవమునప్పుడు మీ సహాయం ఏమైనా కావాల్సి వచ్చునేమో అనుకుంటురా? కాదు దేవి, నేడు ప్రసవ వేదనకు గురి కాబోతున్న కుసుమ కోమలు నిన్ను విడిచి వెళ్ళుటకు కాలాడుకున్నావు దేవి. దేవి, నీవు సర్వాంగ సుందరమైన అర్థాంగివే కాదు, శత్రు భీకరమైన శక్తి స్వరూపినవి కూడా. అడుగు అందరందరూ యుద్ధం చూస్తున్నారు. ఏది వీరకుంకుమ దేవి, గణపతి అంక సీమను బాయలేని పాల చెక్కిళ్ళ దిండు చూలాలి
దేవి మీ కట్టి విచారమేమీ అక్కర్లేదు. మనము మన రాజ్యము పానుగట్టి పశుపతి గుండెల్లోని అంతఃపురం. అతడే నా పసుపు కుంకుమలను తన కనురెప్పల్లో పెట్టుకొని కాపాడుచుండగలడు. మీరు విచారము మాని శత్రు సంహారణకై విజృంభింపుడు స్వామి. నీవు నా రాని ఒకట నా అదృష్టము కాదు కాదు పానుగంటి రాజ్యపు అదృష్టము. నిన్ను నా ధర్మపత్నిగా నిర్ణయించిన విధికి కోటి హస్తముల జోహాలు చెల్పుచున్నాను. నేను ఇంకా వెళ్ళి వచ్చేదాను. అందరూ నా కోసం వేసి ఇందులో కా సందేహము? దేవి ఇది నే గీచిన గీత ఎన్నడును తప్పకూడదు సుమా. కంఠము తెగిపో సమయం వచ్చినను ప్రళయ జంజామరుత్తులలో విశ్వమంతయు ఉర్రుతలూగుచున్నాను. కోటి హిమశైలముల నెత్తి పైకు దుమికినను నీవి గీరను దాటి ఇవలకు రాకూడదు. సరియేనా? చిత్తము స్వామి. ఆ జన్మాంత మీ దాసురాలు తమ రాజ్ఞానువర్తి.